సీఎం టుడే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఊహాగానాలకు చర్చలకు కేంద్రంగా ఉంటాయి. తాజాగా రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ చర్చ మొదలైంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు నాయకత్వంపై వినిపిస్తున్న పుకార్లు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఇటీవల అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త ఊహాగానం బలంగా వినిపిస్తుంది. అదేంటంటే 2027 నాటికి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి పదవిని చేపడతారని వంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక రాజకీయ చర్చలు కూడా దీని మీద బాగానే జరుగుతున్నాయి. అసలు ఈ చర్చకు కారణాలేంటి? చంద్రబాబు నాయుడు వయసు, కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం, అలాగే లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలనే ఆలోచన. దీంతో ఇలాంటి ఊహాగానాలు ఎక్కువగా పుడుతున్నాయి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర, ఎన్నికల్లో ఆయన గెలుపు వంటివి పార్టీలో ఆయన స్థానాన్ని బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారని పార్టీలో బలంగా నమ్ముతున్నారు. దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉందనేది కూడా ఒక ఊహాగానం. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా, లేక టీడీపీ అధిష్టానం ఆలోచనల్లో ఇవి ఉన్నాయా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అధికారికంగా ఎవరూ దీనిపై మాట్లాడడం లేదు, కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై చర్చ జోరుగా నడుస్తోంది. ఇక నారా లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు రాష్ట్రపతి అవుతారనే ఈ పుకార్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఆసక్తికరమైన అంశంగా మారాయి. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.